హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారు ఉచిత విద్యుత్ కరెంటుపై అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి గారు కీలక ప్రకటన అయితే చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో ఉచిత విద్యుత్పై మంత్రి కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ను అందిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టపాటి రవికుమార్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్కు సంబంధించి మంత్రి గొట్టపాటి బుధవారం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలు, 4,75,557 ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధి పొందుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. మొత్తం 19,92,855 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ను అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం నెలకు సుమారు 477.30 కోట్లు వినియోగిస్తున్నట్లు మంత్రి ప్రకటనలో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. అల్పాదాయ వర్గాలకు ఎంతో ఉపయుక్తంగా అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకానికి అడ్డంకులు సృష్టించేందుకు కొందరు లేనిపోని అత్యాశలను, అపోహలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం దళిత, గిరిజనుల కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, సూపర్ 6 వంటి వాటికి చూసి పూర్తి నిరాశలో మునిగిపోయిన వైసీపీ తన నీలి మీడియాను అడ్డం పెట్టుకొని అడ్డగోలు రాతలు రాస్తుందని మంత్రి గొట్టపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ వినియోగానికి 200 యూనిట్లు కటాఫ్గా ఈ పథకం ఎంతో కాలంగా అమలవుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. దళిత, గిరిజనులకు ఉచిత విద్యుత్ పథకాన్ని మొదటిసారి అమలు చేసిందే తెలుగుదేశం పార్టీ అని ఆయన తెలిపారు. 200 యూనిట్ల లోపు వచ్చిన అందరూ పథకానికి అర్హులే అని స్పష్టం చేశారు. పథకం అమలు విధానాలకు సంబంధించి లబ్ధిదారుల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే 1912కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. విద్యుత్ రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి నెట్టిన కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులను ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ మనకు ఏం చెబుతున్నారు అంటే గనక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వారు ఉన్నారో వారికి సంబంధించి 200 యూనిట్లు కరెంట్ అయితే ఉచితంగా ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపుగా ఎస్సీ, ఎస్టీ సంబంధించి 19,92,855 కుటుంబాలు ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి 477.30 కోట్ల రూపాయలను ప్రతి నెల వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. సో ఇక మీదట కూడా అదే విధంగా చేస్తామని మంత్రి తెలిపారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.